ఇక్కడ మనతో పాటు సీతారాం గారు ప్రెసిడెంట్ ఉన్నారు, టాస్క్ ప్రెసిడెంట్. వారితో కూడా మాట్లాడదాం. హలో సీతారాం గారు, ఎలా ఉన్నారు? మీరు ఐక్యంకి వచ్చినందుకు చాలా సంతోషం అండి. సో ఎలా ఫీల్ ఎలా జరుగుతున్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్? చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మనం ఐక్యం దివాళీలో కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. మనం ఈ ఇయర్ ఇది 4వసారి సుమన్ టీవీ ముందుకు వస్తున్నాము. సో టాస్క్ ఈ ఇయర్ 55th ఇయర్ జరుపుకుంటుంది. సో ఐక్యం సభ్యులు వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మా టాస్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ దివాళీ కార్యక్రమానికి. సో వాళ్ళ కమిటీ ప్రెసిడెంట్ సౌజన్య గారికి, బాలా గారికి మరియు ఇతర సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా సంతోషం అండి. సో సీతారాం గారు, మీ టాస్క్ గురించి కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. టాస్క్ ఇప్పుడు 55th ఇయర్ జరుపుకుంటుందండి. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ తెలుగు, ఇండియన్ కూడా. సో దానికి ప్రెసిడెంట్గా ఈ ఇయర్ నేను లీడ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాము ఈ ఇయర్. అలాగే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి మెనఫీ లాంటి బజింగ్ గ్రోయింగ్ కమ్యూనిటీస్లో కూడా టాస్క్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇక్కడున్న తెలుగు వారందరినీ కూడా టాస్క్లో కలుపుకొని ముందుకెళ్ళాలనేది మా ప్రయత్నము. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నాకు ప్రత్యేకంగా ఈ ఇయర్ సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా చాలా పేరున థ్యాంక్ యూ అండి. ఇలాగే టాస్క్ ఐక్యము, ఇక్కడ ఉన్న మెనఫీ, ఈ సరౌండింగ్ కమ్యూనిటీస్ అందరూ కూడా మన టాస్క్ ప్లాట్ఫామ్ మీద కలిసి పనిచేయాలి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం.